విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విద్యార్థి సమగ్ర పురోగతిని పర్యవేక్షించడం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థికి మెరుగైన మద్దతు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిడదవోలు నియోజకవర్గ ఉండ్రాజవరం మండలంలోని ఎంబీఎన్ జేపీహెచ్ స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం, పిల్లల ప్రగతిపై చర్చించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కనీసంగా సంవత్సరానికి 2 పర్యాయాలు కలిసి కూర్చుని మనం పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం, వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదా, మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా పెడదారులు పడుతున్నారా, ఇటువంటి అంశాల మీద అధ్యాపకులు, తల్లిదండ్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మన పిల్లల్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. సాధారణంగా జరిగేది పిల్లలు ఏ రకంగా వెళుతున్నారనేటువంటి అంశంలో మనం ఈ రకమైన ఆలోచన చేసి, ఇది ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అంతగాని మీకు గనక మేము మళ్ళీ కూర్చుంటా ఉంటే నెలకొకసారి 2 నెలలకోసారి కూడా మీరు కూర్చోవచ్చు. కానీ దీంట్లో ప్రధానంగా చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పారు హోలిస్టిక్ రిపోర్ట్ అనేటువంటిది. అంటే కేవలం మనకి ఇది వరకు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది మాత్రమే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండేది. అలా కాకుండా ఆ పిల్ల లేకపోతే అమ్మాయి, అబ్బాయి ఏ రకంగా చదువుకుంటున్నారు, పాఠశాలలో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందనేది కూడా అధ్యాపకులు గమనిస్తారు. దాన్ని మీతో కలిసి పంచుకుంటారు. మీరు కూడా అది గమనించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు, స్కూల్లో మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా, లేకపోతే స్నేహితులు లేకపోతే ఇతరులతో కలిసి ఇతరత్ర వ్యాపకాల్లోకి వెళుతున్నారా, ఈ అంశాలను మీరు ఇంటి దగ్గర ఉండి పరిశీలించాలి.